తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రారంభించిన తర్వాత అటు డీజిల్, పెట్రోల్తో పాటుగా ఇటు ఎల్పిజి క్రైసిస్ వస్తుంది అనుకున్నప్పుడు ఆల్టర్నేట్స్ ఏమున్నాయి అనేది ఆలోచించడం మొదలుపెట్టింది భారతదేశం. అందులోనూ ప్రధానంగా ఎల్పిజికి ఆల్టర్నేట్ ఏముంటాయి అనుకున్నప్పుడు ఇండక్షన్ స్టవ్లు కనిపించాయి, ఎలక్ట్రిక్ కుక్కర్లు కనిపించాయి. గతంలో ఎప్పుడో వాడి మర్చిపోయినటువంటి బయోగ్యాస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనేటువంటిది. బట్ ఇప్పుడు మనం చూస్తున్నాము బయోమాస్ గ్యాసిఫైర్ని. దీన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దీని గురించి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. హలో అండి, నమస్తే. సో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది బయోమాస్ గ్యాసిఫైయర్ అనేది. అండ్ దీంట్లో కూడా మనం యూస్ చేస్తుంది పెల్లెట్స్. మనకి యూజువల్గా చెట్ల బెరడు కావచ్చు, లేకపోతే గడ్డి ఉంటుంది కదా, దాంతో తయారు చేసినటువంటి పెల్లెట్స్ని ఉపయోగించి ఈ గ్యాసిఫైర్ని తయారు చేస్తారు. అండ్ మనకి ఫస్ట్ నా ముందు కనిపిస్తోంది ఇది హోటల్స్లో, రెస్టారెంట్స్లో యూస్ చేసుకునేది, ఒక మాస్గా యూస్ చేసుకోవడానికి అండ్ కిచెన్లో యూస్ చేసుకోవడానికి, మన హౌస్ హోల్డ్లో ఇండస్ట్రియల్ పర్పస్ కాకుండా, అంటే లైక్ రెస్టారెంట్ పర్పస్ కాకుండా రెసిడెన్షియల్ కోసం యూస్ చేయడానికి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. అది నేను లోపల చూపిస్తాను. బట్ హౌ ఇట్ వర్క్స్ అండి విశ్వేశ్వరరెడ్డి గారు? ఇది సాధారణంగా దీని ఫ్యూయల్ మీరు అన్నట్టు బయోమాస్ గ్యాసిఫైయర్. ఇవి బయోమాస్ పెల్లెట్స్, అంటే వరి గడ్డి, సొప్ప దీంతో తయారు చేయవచ్చు. పొయ్యిలలో వాడరాదు. పొయ్యిలలో అంటే కట్టెలు పొయ్యి పెట్టాలి, పెద్ద పెద్ద కట్టెలు నరికేసి అందులో పెట్టాలి. కానీ ఇది సొప్పతో తయారు చేసింది. ఇటువంటి కట్టె పుల్లలతో కూడా వాటి పెట్టవచ్చు. అది ఇంకోటి ఉన్నది చూపెడతాము. అయితే ఎనీ బయోమాస్ దీన్ని ఎండిపోయిన ఆకులతో కూడా తయారు చేయవచ్చు. అంటే ఊర్లోనే ఉత్పత్తి అవుతుంది. జొన్నలు వేసినాక సొప్పతో చేయవచ్చు, మక్కలు వేసినాక మక్క సొప్పతో చేయవచ్చు, వరి వెంట ఇది అక్కడనే ఉత్పత్తి అవుతుంది. అయితే సాధారణంగా ఇవి చేస్తే ఇవి పొగ ఎక్కువ వస్తుంది. ఇంకోటి దీన్ని అంటు పెడితే అంటుకుంటుంది. కానీ ఇదేంటంటే బయోమాస్ గ్యాసిఫైర్ స్టవ్ అంటే దీని నుంచి గ్యాస్ వెళ్తుంది, హీట్ అయినాక గ్యాస్ వెళ్తుంది, ఆ గ్యాస్ అంటుకుంటుంది. మీరు లోపల చూస్తే దీంట్లో పక్క నుంచి హోల్స్ ఉన్నాయి కదా, అది మండుతున్నాయి, ఇది మండుతలేదు. అయితే దీనివల్ల పొగ తక్కువ వస్తుంది. పొగ తక్కువ వచ్చుడే కాక సాధారణంగా కట్టెలు పోయి అంటే మనము ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, ఒక కట్టెకి ఇన్ని క్యాలరీస్ ఉంటాయి. ఆ క్యాలరీస్ పోయి బర్న్ అయితే ఆ వేడి మన గిన్నెలను ఉడుకు చేసి పాలు వంట చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏమో అందులో 40%, 50% వేస్ట్ అయిపోతుంది, 60% వరకు వేస్ట్. ఎందుకంటే సగం పొగలనే వెళ్ళిపోతుంది. ఇదేంటంటే ఇది పొగను దీన్ని వచ్చే గ్యాస్ను అంటబెడుతుంది. ఇది దాదాపు మంటగా మారుతుంది. పొగను అంటుపెట్టవచ్చు, పొగను అంటుకుంటుంది, ఇది దాని వచ్చే గ్యాస్ అంటుకుంటుంది. అయితే ఇది కాలుతుంది, దాన్ని సెకండరీ కంబస్షన్ అంటారు, ఆ పొగను కాల్స్తుంది. అందుకే ఇది 95% ఎఫిషియన్సీ ఉంటుంది. ఓకే. అండ్ దీంతో పాటుగా ఒక పొల్యూషన్ అనేది ఉండదు. మనకు కనిపించేటువంటి పొగలు ఏవైతే ఉంటాయి, మన కాలితే వచ్చేటువంటి పొగ, అది బయట పెట్టిన గాలికి ఇది ఆరిపోతే పొగ వస్తుంది, కానీ మండుతుంటే పొగ రాదు. అండ్ మండుతుంటే పొగ రాదు. ఇంకోటి ఎల్పిజి పర్యావరణకు మంచిది కాదు. ఎందుకంటే లక్షలాది ఏండ్ల కింద ఉన్న ఫాజిల్ ఫ్యూల్ బయటికి తీసి కాలబెడితే కార్బన్ డైఆక్సైడ్ మీదకి పోతుంది. ఇది కాలబెడితే ఇది ఎట్లా ఉత్పత్తి అయింది? గాలి నుంచి పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ చెట్లగా తయారైంది, సొప్పగా తయారైంది, వరిగడ్డిగా, అదే మళ్ళీ వాపస్ ఇస్తుంది. సో ఇట్స్ కార్బన్ డైఆక్సైడ్ న్యూట్రల్, యాడ్ చేయదు. వేరేస్ ఎల్పిజి యాడ్ చేస్తుంది. కానీ ఈవెన్ ప్యూర్ ఎకనామిక్ వర్షన్ చూసినా కూడా ఇది పెల్లెట్స్ 4 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఉంటుంది ఒక కేజీ. అండ్ 1 కేజీ ఎల్పిజి ఈజ్ ఈక్వల్ టు 2.5 కేజీ. ఇది 1 కేజీ ఎల్పిజి ఇప్పుడు కమర్షియల్ అయితే బాగా ఎక్కువైంది, 100 రూపాయల వరకు అయింది. ఇదైతే 15 రూపాయలు ఇంటూ 2.5 అంటే 42 రూపాయలకు ఇది అవుతుంది. అయితే ఎల్పిజి కొరత లేకున్నా కూడా ఇది వాడవచ్చు. అండ్ ఇది నేనేదో కొత్తగా కనిపెట్టింది కాదు, వెనకట్సంది ఉండే. నేను మా పరిగికి పోతే ఇదేం కొత్త సార్, నేను 15 ఏళ్ళ వాడుతున్నాను చూపెట్టిండు. సో కొంతమంది వాడుతున్నారు, కానీ మన దగ్గర ధనం ఎక్కువైంది. ఇంకోటి కన్వీనియంట్, ఎల్పిజి ఉన్నంత కన్వీనియంట్ లేదు. ఎక్కువ తక్కువ కంట్రోల్ మంచిగా ఉంటుంది. దీంట్లో కూడా కంట్రోల్ ఉన్నది. ఇప్పుడు దీంట్లో కూడా కంట్రోల్ ఉండదు. ఇప్పుడు ఇది కంట్రోల్ ఉన్నది, దీనిది ఎక్కువ తక్కువ చేయవచ్చు.
ఓ ఇప్పుడు మీరు తగ్గిస్తున్నారా దాన్ని? ఎక్కువ చేస్తున్నా. ఎక్కువ చేస్తే కొంచెం సౌండ్ వస్తుంది అంతే. ఇది ఫ్లేమ్ ఎక్కువ, టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ. చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ. దీని మీద 30 కేజీలు పప్పు ఉడికియవచ్చు. ఓకే. ఇంకోటి వేరే కాకపోయినా మనం కుక్కర్ లో కూడా పెట్టేసి దీని మీద చేయవచ్చు. ఈ గిన్నెలు బేసిక్లీ హోటల్లో చేసేందుకు ఇది. ఇంకోటి ఏంటంటే ఇదేమో ఆఫ్ కోర్స్ ఎలక్ట్రిక్ వాడరు ఇక్కడ హోటళ్ళలో, గ్యాస్ ఎల్పిజి. ఎందుకంటే ధనం ఎక్కువైంది మనకు. ఎల్పిజి వేరే కంపేర్ టు ఆ ఇన్కమ్, వాళ్ళ ఇన్కమ్ ఎల్పిజి కొంచెమే ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు దీని కొరకు మారితే మనకు దేశానికి అండ్ వాళ్ళకు కూడా లాభం, ఎందుకంటే ఖర్చు తక్కువ అవుతుంది. మనకి కరెంట్ తో కనెక్షన్ ఉంటుందా? అవును. దీనికి ఒక చిన్న బ్లోర్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు వితౌట్ బ్లోర్ నడిపించినాం, ఇప్పుడు బ్లోవర్ లేకుండా నడుస్తుంది. దీంతో ఫ్లేమ్ కొంచెం హై కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు బ్లోవర్ లేకుండా ఇది కరెంట్ మీద నడుస్తుంది. దాంతో అదే పక్క నుంచి గ్యాస్ వస్తున్నది, లోపల నుంచి దాంతో అదే నడుస్తున్నది, ఇన్సైడ్ గ్యాస్ వస్తున్నది, గ్యాసిఫైర్. అయితే ఇది ఉంటే ఇంకెక్కువ టెంపరేచర్, ఎక్కువ కంట్రోల్. కరెంట్ ఉంటే ఇంకెక్కువ టెంపరేచర్ ఫాస్టర్ నడిపించవచ్చు వితౌట్ కరెంట్ ఆల్సో. అచ్చా కరెంట్ ఎంత కాలుతా అంటే ఇది 30-40 గంటలు నడిపిస్తే ఒక యూనిట్ కూడా కాలదు. అంటే ఇది ఓన్లీ 12 వోల్ట్ మీద బ్యాటరీ మీద నడుస్తుంది, ఓన్లీ బ్లోవర్. మెయిన్ ఫ్యూల్ అంటే ఆ పెల్లెట్స్ నడుస్తున్నాయి. అయితే ఇది దేశానికి మంచిది, పర్యావరణానికి మంచిది, ఇంపోర్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. ఇంకోటి హోటళ్ళలో కూడా చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు, హ్యాండీగా ఫ్లెక్సిబుల్ గా కూడా. అండ్ ఇది నేను కొత్తగా ఏం కనబెట్టలేదు, కానీ దీని మీద కొంచెం డిజైన్ మారుస్తున్నాం మేము. కొన్ని డిజైన్లు మంచిగా ఉంటాయి. దీనికి కూడా ఐఎస్ఐ అనే సర్టిఫికేషన్ ఉంది, కానీ మ్యాండేటరీ ఐఎస్ఐ స్టాండర్డ్. గ్యాస్ పొయ్యికి ఉన్న స్టాండర్డ్స్ అది కంపల్సరీ. దీనికి కట్టెల పొయ్యికి, బయోమాస్ పెల్లెట్స్కు ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నది, కానీ దాని కంపల్సరీ కాదు. అండ్ ఇది ఐఎస్ఐ కూడా కొంతమంది అప్లై చేస్తుండ్రు. అండ్ బయట కొంటే ఇది చేసే టెక్నాలజీ ఎవరైనా మనం ఊర్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ స్టవ్ పెద్ద టెక్నాలజీ ఏం లేదు. ఎవరైనా చేసుకున్నది ఉంటే ఈ డిజైన్ కూడా ఇస్తాము. వాళ్ళే ఊర్లలో వెల్డర్ ఉంటే చాలు చేసుకుంటాడు. ఓకే. ఇప్పుడు మీ వర్క్ షాప్ లో ఇలాంటివి బయోమాస్ గ్యాస్ ఫైర్లు ఎన్ని రకాలు ఉన్నాయి? దేనికి యూజ్ చేస్తున్నారు? 7-8 రకాలు ఉన్నాయి. యాక్చువల్లీ వి డెవలప్డ్ ఆల్మోస్ట్, ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినాము, వెనకట ఎప్పుడో స్టార్ట్ చేసి బంద్ చేసినాము. మళ్ళీ యుద్ధం కాగానే మళ్ళీ వి స్టార్టెడ్ ఆల్మోస్ట్ 30 డిఫరెంట్ మోడల్స్. అందులో సక్సెస్ఫుల్ మోడల్స్ 6-7 ఉన్నాయి. ఇవి మా ఎన్జిఓ తయారు చేస్తుంది. మీరు తయారు చేయగలరు, మొత్తం టెక్నాలజీ మీకు ఇస్తాం, మీరు చేసుకోండి. లేకుంటే ఎన్జిఓ దగ్గర కొనేది ఉంటే మార్కెట్ ప్రైస్ కంటే సగం ధరకు దొరుకుతాయి. మార్కెట్లో ఇటువంటివి 9,000-10,000 ఉంటే వీళ్ళు 4,000-5,000కు అమ్ముతారు ఇటువంటి పెద్దవి. సో ఇది మీరు మాకు ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బేసిస్ కింద చూపిస్తున్నారు? లేదు, పైలట్ ప్రాజెక్ట్ కింద ఎక్కడైనా వాడు. ఇవి కమర్షియల్వి ఆల్రెడీ ఆల్మోస్ట్ 200 హోటల్స్, హాస్టల్స్ వచ్చి తీసుకోండి. ఒకరిద్దరు హాస్టల్స్, దాబాస్ వీళ్ళు వచ్చి తీసుకుపోయినరు. అండ్ బయట కూడా అమ్ముతున్నారు. రీసెంట్లీ దే స్టార్టెడ్ సెల్లింగ్. సంతోషం. ఎంతమంది ఇవి తయారు చేస్తుంది. ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా వెల్డర్ ఉంటే ఆయన సొంతం చేసుకుంటే మంచిగా ఉంటుంది. టెక్నాలజీని కూడా వాళ్ళకి ఇస్తారు. టెక్నాలజీ పెద్ద ఏం లేదు. ఇందులో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇందులో ఇంకోటి అది లేదా, అది కొత్తగా మేము తయారు చేస్తాం ఏంటంటే ఫ్లేమ్ తక్కువ ఉండి హీట్ ఎక్కువ అయ్యేది, అది తయారు చేస్తున్నాము. అది ఇన్ఫ్రారెడ్ మీద మంట ఉంటుంది. అండ్ అది కూడా తయారు చేస్తున్నాము. అయితే ఇవి హౌస్ హోల్డ్ మోడల్స్ కొన్ని చేసినాము. అది చాలా ఎక్కువ తీసుకోలేదు, కొంతమంది ఇప్పుడు వాడుతున్నారు. కానీ ముఖ్యంగా హౌస్ హోల్డ్ దాంట్లో అది రైస్ కొరకు, లేకుంటే పాలు ఉడకబెట్టుకే దానికి ఎక్కువ వాడుతున్నారు. అండ్ డెఫినెట్లీ దీంట్లో కొన్ని లోపాలు ఏంటంటే ఇమీడియట్లీ అంటుకోదు. మనకి ఎల్పిజి అంటే ఇట్లాంటి అంటుకుంటే ఇట్లాంటి ఆఫ్ అవుతుంది. ఎక్కువ చేయాలంటే కొంచెం అనాలి. ఇది కూడా ఎక్కువ తక్కువ చేయవచ్చు, కానీ అంత మంచి కంట్రోల్ ఉండదు ఇది కొన్ని. అందుకే ఇంట్లో వాడుకునే ముఖ్యంగా కూరలు వండుకుంటుంది కాక పాలను ఉడకబెడుతుందుకో, లేకుంటే పప్పు అన్నం అటువంటివి ఎక్కువ చేస్తున్నారు. కానీ వీఆర్ డెవలపింగ్ ఆ కొత్తది కిచెన్ లో మనం కమర్షియల్ గా కాకుండా కిచెన్ వర్షన్ కూడా కొన్ని ఉన్నాయి. ఇండివిజువల్ గా మనం ఇళ్లలో హౌస్ హోల్డ్ పర్పస్ ఎలా వాడుకోవచ్చు అనేది. అండ్ దీంతో పాటుగా మీరు మొత్తం 7-8 డెవలప్ చేశామన్నారు కదా, ఇవి మీరు మీ చేవెళ్లలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారా? పైలట్ ప్రాజెక్ట్ కింద ఎవరైనా వాడుతున్నారా? అసలు ప్రజలు హౌస్ హోల్డ్ లో అబౌట్ ఉదాహరణగా మా దగ్గర సాకలైన వాడతాడు. ఆయన గ్యాస్ పోయింది, పక్కకి ఇది ఉంది. మీరు అన్నట్టు పప్పు ఉడకబెట్టుకునే అన్నము లేకుంటే ఛాయ్ చేస్తుంది, ఇదే వాడుతుండు. మళ్ళీ అది కూరల కొరకైనా 60% ఇది వాడుతున్నారు. ఇది అండ్ ఇది రేపు యుద్ధంతో అయిపోయినాక ఎల్పిజి ధరలు పడ్డా కూడా ఇది ఇంకా తక్కువ, ఇది వాడవచ్చు.
అండ్ ఇది కమర్షియల్ చూస్తే ఇప్పుడు దాదాపు మన గ్రామీణ ప్రాంతంలో ఈ సిలిండర్ నెలన్నర ఉంటుంది, అంటే సిలిండర్ 1000 రూపాయలు, 8,000-9,000 అవుతుంది. ఇది వాడితే ఏడాదికి సగం కంటే తక్కువ అవుతుంది. ఇది వాడితే హౌస్ హోల్డ్ పర్పస్ కాకుండా రెస్టారెంట్స్, హోటల్స్ లో, హాస్టల్స్ ఇది అన్నిట్లో చిన్న మోడల్, పెద్దది ఉంటుంది. పెద్దది 75 కేజీలు రైస్ ఒకటేసారి హాస్టల్లో, 75 కేజీ రైస్ ఒకటేసారి ఉండేది కూడా ఉన్నాయి. అది ఇక్కడ లేదు ఇది. ఓకే. సో మనం హౌస్ హోల్డ్, మన ఇళ్లలో, మన కిచెన్ లో ఎలాంటిది బయోమాస్ గ్యాసిఫైయర్ వాడుకోవచ్చో చూద్దాం. సో యూస్ చేసేటువంటి బయోమాస్ గ్యాసిఫైయర్ ని వాడాం కదా, ఇప్పుడు మనం చూస్తోంది పెల్లెట్స్ తో కాకుండా చిన్న చిన్న కర్ర పుల్లలు, కట్టె పుల్లలతో తయారు చేసేది. అయితే సాధారణంగా కట్టెల పొయ్యి అంటే పెద్ద పెద్ద చెట్ల నరికి, ఇవి ఉత్త కట్టె పుల్లలతోటి, ఇప్పుడు కట్టె పుల్లలతోటి కూడా కాలుతుంది. సేమ్ పొగ వస్తలేదు, గ్యాసిఫైర్ తయారయ్యేది కట్టె పుల్లలతోటి నడుస్తున్నాయి. ఇది ఈ కట్టె పుల్లలు కూడా దాన్ని మనం ఫిల్ చేస్తే ఎంత సేపు మనం వండుకోవచ్చు దాన్ని? ఇది పెల్లెట్స్ వేస్తే ఇది 1 hour 50 minutes నడుస్తుంది. 1 hour 50 minutes. చిన్నది కానీ ఇంతకంటే చిన్నవి ఉన్నాయి హౌస్ హోల్డ్స్ కు. అండ్ అది ఫుల్ పెల్లెట్స్ తింటే ఆల్మోస్ట్ 1 kg, అంటే 4 రూపీస్ నుంచి 15 రూపీస్ మ్యాక్సిమం అవుతుంది. కానీ అందుకే ఫుల్ నింపని అవసరం లేదు. అదే ఇది గ్యాస్ పొయ్యి అంత కన్వీనియంట్, ఎల్పిజి పొయ్యి అంత కన్వీనియంట్ కాదు. మనం కొంచెం ప్రాక్టీస్ అయితే ఎస్టిమేట్, నేను ఓన్లీ పాలు ఉడకబెట్టేది ఉంది, ఫుల్ నింపని అవసరం లేదు, పావు నింపుతాను. ఇవాళ పప్పు ఉడకబెట్టేది ఉంది, సగం నింపుతాను. అది కొంచెం ఐడియా రావాలి. ఎందుకంటే ఇది ఆన్ చేసుడు, నేను మంట మొదలు పెట్టినప్పుడు కొంచెం పొగ వస్తుంది, మళ్ళీ బంద్ అయినప్పుడు పొగ వస్తుంది, బట్ మండుతుంటే పొగ రాదు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు దీని బాడీ ఏమో స్టీల్ బాడీ లాగా ఉంది, ఇదేమో అది ఇంకా మంచిది. అయితే దీనికి ఎనర్జీ వేస్ట్ అయ్యి కొంచెం ఇన్ఎఫిషియెంట్ ఉంటుంది. ఇదేమో ఎనర్జీ లోపలనే ఉంటుంది, ఇన్సులేటింగ్. ఇదే బెటర్ యాక్చువల్లీ, ఇదే బెటర్. కానీ ఇది ఒక 10% ఎనర్జీ ఇంట్లో నుంచి పోతుంది, బయటకు పోతుంది, దాంట్లో పోదు. అండ్ దీంట్లో మనం పెల్లెట్స్ కూడా వేయొచ్చు, ఇలా పెల్లెట్స్ వేసుకోవచ్చు, ఏమైనా దీంట్లో కూడా ఇది వేసుకోవచ్చు. అండ్ సో హ్యాండీగా ఉంది, మళ్ళీ మన విలేజ్ లో వాళ్ళ టెక్నాలజీని వాళ్ళే వాడుకునేటట్టున్నది. అయితే ఇది మేము ఇది ఇంకా వేరే ఉన్నాయి. ఒక విలేజ్ ఎక్స్పెరిమెంట్ తీసుకొని ప్రతి ఇంటికి ఎదలుచుకున్నాము. అయితే అప్పుడు దేశం మొత్తం ఇది వాడితే 50,000 కోట్లు ఎల్పిజి ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ట్రూ. సో మనం ఇన్సైడ్ చూద్దాం, హౌస్ హోల్డ్ లో ఎలా వాడతారో, అది ఎంత యూజ్ అవుతుంది అనేది. ఇది ఇంట్లో వాడుకోవచ్చు, కానీ ఇది కొంచెం పెద్దగా ఉన్నది. దీనికంటే చిన్న మోడల్ సూట్ అవుతుంది ఇంట్లో. అండ్ అఫ్ కోర్స్ గ్యాస్ పొయ్యి అంత కన్వీనియంట్ ఉండదు, అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అది ఒక సెకండ్లో స్టార్ట్ అయితే ఒక సెకండ్లో ఆఫ్. ఇంకోటి కంట్రోల్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి కూడా కంట్రోల్ ఉంటుంది, కానీ తక్కువ ఉంటుంది. అండ్ కానీ ఫ్లేమ్ బాగా వస్తుంది. ఏదైనా మనం దాన్ని ఎట్లా అలవాటు చేసుకోవాలి. ఇనిషియల్ గా అయితే కొంచెం టఫ్ అనిపిస్తుండొచ్చు, కాకపోతే అలవాటు చేసుకోవాలి. కొంతమంది వాడుతున్నారు, 15-20 మంది వాడుతున్నారు. అండ్ దే యూజింగ్ ఇట్ ఎవ్రీ డే. మా ఇంట్లో కూడా వాడుతున్నారు, దీన్ని వాడుతున్నారు. ఓన్లీ చాయ్, పాలు చాలా మంది వస్తారు, పాల కొరకు, లేకుంటే పప్పులు ఉడికిస్తేందుకు, రైస్, వీటి పాటు కొన్ని ఆలుగడ్డలు ఉడకబెట్టాలి కదా, ఆలుగడ్డ కూర చేయకముందు దాని కొరకు అట్లా ఉంటుంది, వాడుతుంది. పక్క తర్వాత కర్రీ కొరకు రెగ్యులర్ బేసిస్. మా దగ్గర స్టాఫ్ కూడా బాగుంటారు. అండ్ సర్టన్ థింగ్స్, రొట్టెలకు కూడా పెద్ద కంట్రోల్ ఎక్కువ అవసరం లేదు. సో రొట్టెలు కూడా చేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో రొట్టెలు దీని మీదే చేసుకుంటారు. అండ్ పాలు ఉడకబెట్టాలని చాలా దబ్బున అవుతుంది. ఉడకబెట్టాలంటే పొగ కింద దాని అంటుకున్నది. సో దీంట్లో ఇప్పుడు మనం లోపల పెల్లెట్లు అని వేసాము, పెల్లెట్స్తో పాటుగా వచ్చేటువంటి ఫ్లేమ్. అండ్ మనకి ఫ్లాస్క్ ఐడియా ఉంది కదా, ఫ్లాస్క్లో థర్మస్, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి చుట్టూ ఇంకొక అవుటర్ లేయర్ లాగా ఉంటుంది, అందులోకి గ్యాస్ వెళ్తుంది. ఆ గ్యాస్లోంచి కూడా మంట అనేది వస్తుంది. అంటే మనకు ఓన్లీ ఇన్సైడ్ మంట కాదు, చుట్టూ ఉన్నటువంటి మంట కూడా ఉంటుంది. కాబట్టి మనకి కావాల్సినటువంటి ఒక క్వాంటిటీ ఏదైతే ఉందో, మంచి క్వాలిటీ అనేది మంట దాంతో కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫ్లాస్క్ చూసాం కదా, దానిలాగే ఉంటుంది బాడీ అనేది. ఆ తర్వాత కింద ఉంది బ్లోయర్, మనకు కొంచెం గాలి అనేది రావాలి కదా, దీంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ని ఆన్ చేసుకుంటే
లోపల కావాల్సినటువంటి ప్రాపర్ టెంపరేచర్ని మెయింటైన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి చిన్న బటన్ కూడా ఉంటుంది, అది దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. అది లేకుండా కూడా ఇప్పుడు రైట్ నో అది Blower మనం on పనిచేస్తుంది, చేయలేదు. ఇప్పుడు ఆన్ చేయలేదు. ఇదాలే. సో ఇది ద స్మాలర్ వర్షన్ అండి ఫర్ ద హౌస్ హోల్డ్. ఇంతకుముందు వి థాట్ ఇట్ వాస్ గుడ్ ఫర్ హౌస్ హోల్డ్ బట్ ఇట్ వాస్ టూ బిగ్. దిస్ ఇస్ అ స్మాలర్ వర్షన్ అండ్ అ స్మాలర్ బ్లోవర్. అండ్ బ్లోవర్ ఉన్నా లేకున్నా పనిచేస్తుంది. ఆల్రెడీ 5 సెకండ్లు అయింది, వేడైపోతుంది. పర్ఫెక్ట్ గా దాన్ని ఎలా కుక్ చేయాలి అనేది ఒక టెక్నిక్ తెలిసి ఉండాలి. నేను స్టార్టింగ్ లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం కొంచెం మనకి మేము హాస్టల్లో ఉంటుంటిమి, ఇక్కడ అక్కడ చదువుకున్నాము. అయితే బట్టలు ఉతికేది నేర్చుకున్నాము, వంట చేసేది నేర్చుకున్నాము అని. ఇంకోటి నాకు నూనె నెయ్యి అంటే బాగా ఇష్టం. కానీ ప్రధానమంత్రి మోడీ చెప్పిండ్రు కొంచెం అని వేసుకుంటా, ఏమనుకోవట్లేదు మోడీ. తక్కువ అన్నాడు, అస్సలు తినక అనలేదు, తక్కువ తినమన్నాడు, కంట్రోల్ చేయమన్నాడు. అయితే ఎప్పుడు వేసుకున్నా సగం వేసుకుంటా. రొట్టె మంచిగా అవుతున్నా చూడండి. ఇది యూనిఫామ్ గా కూడా కాలుతోంది. యూనిఫామ్ వెనుక మంట పెద్దగా ఉంది కదా, అది స్ప్రెడ్ సో అవుతుంది, స్ప్రెడ్ అవుతున్నది. సో మంచిగా ఎగ్జాక్ట్లీ తక్కువ వేసుకుంటా, 2 దిక్కులు వేసుకోవాలి. కానీ నాకు జొన్న రొట్టెలు కూడా ఇష్టం. చిన్న ఉన్నప్పుడు ఇవి జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలే తినేది. సో అయిపోయింది, ఇంకా ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. మనకు కొంచెం దాన్ని అలవాటు చేసుకుంటే కనుక మంచిగా అవుతుంది. ఇప్పుడు పొగ వచ్చేది కదా, పొగ మంట నుంచి వస్తలేదు చూడండి. ఎగ్జాక్ట్లీ పొగ దీన్ని పెంక నుంచి వస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ మనం ఈ పెల్లెట్స్తో నింపేసిన తర్వాత పైనుంచి మంట కిందికి వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది. మిగతా ఏదైనా చూస్తే కింది నుంచి మంట పైకి వస్తుంది, కానీ ఇది పైనుంచి కిందికి వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ గ్యాస్ లాగా పొగలాగా ఏదైనా ఫామ్ అయింది అనుకున్నప్పుడు కూడా ఆ పొగ కూడా మంటలాగా కన్వర్ట్ అయిపోతుంది ఇందులో. ఇప్పుడు వచ్చేదంతా ఆవిరి. మీరు ఇక తీసేయచ్చు ఇప్పుడు దాన్ని. అయిపోయింది. అండ్ నెక్స్ట్ చపాతీ అయిపోయింది, టీ కూడా చేసేస్తారు దీని మీద, చాయ్ కూడా చేసుకోవచ్చు దీని మీదనే. ఇంకోటి ఏంటంటే ఇది గ్యాస్ పొయ్యి తిరిగి మీరు అన్నట్టు అంత కన్వీనియంట్ కాదు కొంచెం, బట్ స్టిల్ ఇవి ఆల్రెడీ మాడిపోయింది. అయితే చపాతీ ఇప్పుడు పాలు పెడితే దబ్బునే అయిపోతాయి, దాన్ని కొంచెం మనం తగ్గించుకోవచ్చు. మంట ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా తగ్గించేస్తే డబ్బును ఉడికిపోతాయి పాలు. అండ్ ఐడియల్గా మనం ఎక్కువ యూస్ చేసుకోవాలి అనుకుంటే పప్పుని ఉడికించుకోవడానికో లేకుంటే కుక్కర్ పెట్టుకోవడానికో, ఆరెల్స్ మనం ఏదైనా బాయిల్ చేయాలి అనుకున్నటువంటి ఐటమ్స్ ఏదైనా ఉంటే దాన్ని మనం దీనికి యూస్ చేసుకోవచ్చు. మా ఇంట్లో సాధారణంగా ఆలుగడ్డ కూర చేస్తారు. ఫస్ట్ ఆలుగడ్డను ఉడకబెడతాము, ఈ పొయ్యి మీద కూర చేస్తారు. ఓకే, దట్స్ గ్రేట్. మనకి ఇది ఒక ఫ్యామిలీకి, నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీకి దీన్ని ఎంత కాస్ట్ మనం కొనుక్కోవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది అంటారు? ఇది యాక్చువల్లీ స్టెయిన్లెస్ స్టీల్ది ఇంటి వర్షన్. అండ్ ఇంపోర్టెడ్ స్టెయిన్లెస్ స్టీల్, ఇంపోర్టెడ్ కొనద్దు అన్నాడు. అవును, అందుకే మేము ఇప్పుడు చూసాను కదా, ఇది ఎప్పుడు 2 months కింద చేసిన మోడల్. ఇప్పుడు మోడల్ కుమార్ వాళ్ళు చేస్తున్నారు. అయితే అది యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 500-600 చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా టెక్నాలజీ కావాలంటే మేము చూపెడతాము, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, డిజైన్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కానీ మా జేకేఎంఆర్ వాళ్ళు ఇది బయట కొంటే చాలా ఎక్కువ అవుతుంది, బయట కొంటే 3000 అట్లా అవుతుంది. అండ్ దీన్ని నడిపే ఖర్చు అంటే గ్యాస్ కంటే చాలా తక్కువ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 60 days కోసం ఆయిల్ అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఉన్నాయి అనేది, 45 days కోసం ఎల్పిజి ఉంది అనేది. సరే, దానికి మళ్ళీ మేము రివైవ్ చేస్తాము అనేది, రీస్టోర్ చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఒకవేళ ఆల్టర్నేట్స్ కావాలి అనుకుంటే ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో 1 year పాటు మనం చాలా కంట్రోల్డ్గా ఉందామన్నారు కదా, ఆ తర్వాత కూడా కావాలనుకుంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ మిల్క్ కూడా బాయిల్ అయిపోయింది, కాసేపట్లో పొంగుతుంది కూడా ఇంకా అదే. సో దీన్ని మీరు ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద విలేజెస్కి ఇవి కమర్షియల్ అయితే కొంటున్నారు. అండ్
దీనికి మెయిన్ ఏంటంటే ఇది అఫ్ కోర్స్ ద బెస్ట్ ఫ్యూయల్ ఇస్ పెల్లెట్స్ ఓన్లీ. అయ్యా కానీ వాళ్ళు కట్టెపుల్లలు వేసుకోవచ్చు, నాట్ వెరీ ప్రాక్టికల్, అవసరం ఉన్నప్పుడు వేసుకోవచ్చు. అయితే పెల్లెట్స్ ఊర్లలో దొరకాలి. ఒక ఊరు మొత్తం 100% చేసుకుంటే వాళ్ళు డైలీ అక్కడనే పెల్లెట్ ఫ్యాక్టరీ కూడా పెట్టుకోవచ్చు. ఓ 10 లక్షల లోపల పెల్లెట్ ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల ఊర్లలో కూడా సప్లై చేయవచ్చు. అది కూడా సో అది అన్నమాట. ఫ్యూయల్ కూడా ఊర్లోనే ఉత్పత్తి అవుతుంది. వరి పెట్టినాక వరి గడ్డతోటి ఈ పెల్లెట్స్ అవుతాయి. జొన్నలు పెడితే జొన్న సొప్పలతో అవుతుంది. మక్కలు పెడితే మక్క సొప్పతో అవుతుంది. పత్తి పెడతారు. పత్తి పెడితే ఇంకోటి ఏం చేస్తారు, అంటు పెడతారు. పోస్ట్ హార్వెస్ట్ బర్నింగ్ అంటారు కదా, తగల పెడతారు. అది వేస్ట్, పర్యావరణ నష్టము, దీనికి నష్టము. సో పాలు మరిగిపోతున్నాయి, మాడిపోకుండా ఉండాలంటే కొంచెం మనం తగ్గించుకోవచ్చు. అది కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఉంది. ఫ్లేమ్ని హై చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనేది. బట్ ఓవరాల్గా అయితే హ్యాండీగా ఉంటుంది. మనకి ఇప్పుడు మార్కెట్లో మనకి మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి మాటతో పాటుగా మనము ప్రపంచం ఆత్మనిర్భర్గా ఉండాలి, మనంతటా మనం డెవలప్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో వచ్చినటువంటి ఈ బయోమాస్ గ్యాసిఫైయర్ అనేది నెక్స్ట్ జనరేషన్ అనడానికంటే కూడా మనకు హ్యాండీగా ఇప్పటికిప్పుడు మనకు కావాలి అంటే మన అవసరాలు తీర్చడానికి అవైలబుల్గా ఉంది మార్కెట్లో కూడా. మీకు యాదుకుంటే ఇది ఎల్పిజి రాకముందు సాధారణ గ్రామీణ ప్రాంత మహిళలు కట్టెలపైతే చేసేది. అప్పుడు భారతదేశ ప్రభుత్వం స్మోక్లెస్ చుల్లాలు అన్నది. ఇది యాక్చువల్లీ సేమ్ టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్. సో ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ స్మోక్లెస్ చుల్లాలు అనుకోవచ్చు. ఇది చాలా కొత్త ఇన్వెన్షన్ ఏం కాదు. ద ఓల్డ్ స్మోక్లెస్ చుల్లాస్ ఇప్పుడు మన అపార్ట్మెంట్లలో కూడా మా ఇంట్లో వాడుకోవచ్చు, న్యూ వర్షన్. అండ్ ఆల్సో ఇది గ్యాసిఫైయర్ ఎక్కువ చేస్తుంది. స్మోక్లెస్ చిల్లాలు 70% పెల్లెట్స్ కాల్స్తుంది, 30% గ్యాస్. ఇదేమో సో కొంచెం ఆ పొగ మంట అనేది మసి వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే దానికి తగ్గట్టుగా మనల్ని పెట్టేటువంటి యుటెన్సిల్స్ ఏ సైజులో ఉండాలి, ఎంత క్వాంటిటీ పెడుతున్నాము, అండ్ యుటెన్సిల్స్ నల్లగా అవుతాయి. దీంట్లో అయితే ఉంటుంది కొంచెం పొగ కాలిపోతుంది, దీని మీద వచ్చి సెటిల్ అవుతుంది. ఇట్ ఈస్ బయోగ్యాస్ ఏమో దీనికంటే క్లీన్, బయోగ్యాస్ ఏమో దీనికంటే క్లీన్. అండ్ నెక్స్ట్ cleanest is this and much less environmentally than LPG. ఎందుకంటే LPG fossil fuel, it is not fossil fuel. Exactly. So నెక్స్ట్ మీ విలేజ్లో కావాలి, లేకుంటే మీ ఇంట్లో కూడా ఎవరికైనా దీన్ని యూస్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ ఐటమ్గా, లేకపోతే అటు హాస్టల్స్ కావచ్చు, ఇటు రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్లో దీంట్లో యూస్ చేసుకోవాలి అనుకుంటే బయోమాస్ గ్యాసిఫైర్ అవైలబుల్గా ఉంది. అండ్ దీనికి కావాలి అనుకుంటే మేమే జనరేట్ చేసుకుంటాము అనుకుంటే విశ్వేశ్వర రెడ్డి గారు రెడీగా ఉన్నారు ఆ టెక్నాలజీని మీకు అందించడానికి. సో బయోమాస్ గ్యాసిఫైయర్లో ఉన్నటువంటి ఇంకొక వర్షన్ ఇది మట్టితో తయారు చేసేది, కుండల్ని తయారు చేసేటువంటి మట్టితో యూస్ చేసినటువంటి బయోమాస్ గ్యాసిఫైయర్ ఇది. ఫస్ట్ మోడల్ ఉన్నది, అది ఆల్మోస్ట్ 6 వారాల కింద తయారు చేసింది ఆ మోడల్. ఓకే, అవి ఉన్నాయి. కానీ అది ఇంపోర్టెడ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి. ఇది లేటెస్ట్ మోడల్. ఇవి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుమ్మరోళ్ళు కుమ్మర్ మట్టితోటి ఇంటర్నల్ ఉంటుంది, లోపలిది అఫ్ కోర్స్ స్టీల్ది ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ టెక్నికలీ దిస్ ఇస్ ఈవెన్ బెటర్. ఎందుకంటే ఇది ఇన్సులేటర్ హీట్ లోపలనే ఉంటుంది. అయితే దిస్ ఈవెన్ మోర్ ఎఫిషియంట్, టెక్నికలీ దిస్ ఈవెన్ మోర్ బెటర్. సో ఇదైతే మన గ్రామీణ ప్రాంతాలను కూడా తయారు చేసుకోవచ్చు. స్టీల్ బాడీ లోపల ఉంటుంది, బయట కుమ్మర్ మట్టి. ఇది యాక్చువల్లీ ద బెస్ట్ మోస్ట్ ఎఫిషియంట్ ఇదే. చేసినప్పుడు ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది. అవును, ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది, హీట్ తక్కువ వస్తుంది. అండ్ నాకు వంటొండు ఇష్టము, తినుడు ఇష్టము. ఆ రొట్టెలు పర్టికులర్గా ఉండాలి. అయితే ఏంటంటే రొట్టెలు కొంచెం దొడ్డుగా చేసి సన్నసగం ఇచ్చేస్తే అది దట్స్ అ గుడ్ టేస్టీ. తక్కువ వాడాలి. మోదీ ఏం చెప్పారు, తక్కువ వాడమన్నారు. కానీ యాక్చువల్లీ అదే బెస్ట్. యూజువల్గా మనం ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది అనేది అనుకుంటాము, బట్ అది మన హెల్త్ కోసం మంచిది కాదు కాబట్టి. సో దట్ వాజ్ ఇంపోర్టెడ్ స్టెయిన్లెస్ స్టీల్. దిస్ ఇస్ 100% ఇండియన్, 100% రూరల్ టెక్నాలజీ. సో అయిపోయింది కూడా అయిపోయింది.
దాని మీద ఎంతసేపు పడుతుంది, దీని మీద 2 నిమిషాలు తక్కువనే పడుతుంది. ఇంకోటి ఏంటంటే దీని హీట్ ఈవెన్ ఉంటుంది. దీని హీట్ ఎందుకంటే పెద్ద ఫ్లేమ్ పెద్ద కదా, ప్రాపర్గా స్ప్రెడ్ అయింది. అవును, ఎందుకంటే ఫ్లేమ్ ఫుల్ స్ప్రెడ్ అవుతుంది ఇది. అండ్ తీసేస్తే చూడండి చాలా పెద్ద ఫ్లేమ్ ఉంటుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయోమాస్ గ్యాసిఫైయర్.